తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గొండు శంకర్ టీడీపీ యువ నాయకులు శ్రీకాకుళం. ఈ నెల 28వ తేదీన నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు పార్లమెంటుకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు శరవేగంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఈరోజు సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాట్లను కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు అజీజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. నమస్తే అజీజ్. నమస్కారం. చెప్పండి, 28 చంద్రబాబు నాయుడు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు? రా కదిలి రా అనేది ఈ యొక్క నినాదం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వైఫల్యాలు, ప్రభుత్వం వల్ల జరుగుతుండే నష్టాలు ప్రజలకి, ఇవన్నీ ప్రజలు మమేకం అవ్వాలి. మేము వస్తుండేది, మేము రావాలనుకుంటున్నది చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి కాదు ఉద్దేశం, ప్రజల సమస్యలు తీర్చడానికి. ప్రజల సమస్యలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు కావాలి, అనుభవమైన వ్యక్తి. అందుకోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్లమెంట్లు తిరుగుతున్నారు. అందులో భాగంగా నెల్లూరు పార్లమెంటు 28వ తారీఖు ఉదయం కోవూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉంటుంది. లక్షలాది మంది వస్తున్నారు, వస్తారు, కానీ స్వయంగా వచ్చే సూచనలుగాను ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కబంధ హస్తాల నుంచి తీయాలంటే ప్రజలు మమేకం కాకపోతే కుదరదు. ప్రజలకి రావాలి, మంచి రాజు కావాలని. అన్నం పెట్టలేని రాజు చంద్రబాబు, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. 5 రూపాయల అన్నం తీసేశారండి, ఆయన ఇంకా జీవితాలు ఏం మారుస్తారు? ఇదొకటి చాలు. అందుకోసమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 7 నియోజకవర్గాల నుంచి దాదాపు 130,000 మంది మేము టార్గెట్ చేసుకున్నాము. 1,00,000 ఖచ్చితంగా అక్కడ ఉండేటట్టు చూసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కానీ చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వస్తారు, అక్కడ దగ్గర మీటింగ్ చూసుకుని మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పోతారు. మరి ఏది ఏమైనా ఈ యొక్క కార్యక్రమం నెల్లూరు పార్లమెంట్లో పెట్టడం నిజంగా, ఇప్పుడు ఎన్నికలుగా రాబోతున్నాయి కాబట్టి మా పార్లమెంట్కి ఒక బూస్ట్ లాంటిది. అది తప్పకుండా ఈ అవకాశం పార్లమెంట్ అందరం కానీ సద్వినియోగం చేసుకుంటాం. అందరు కానీ దీంట్లో కలిసికట్టుగా చేసి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయబోతున్నాం. మరీ ఈ యొక్క జిల్లా ప్రజలందరికీ కోరడం ఏంటంటే, తెలుగుదేశం శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కానీ రేపు 28వ తారీఖు అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కానీ కోరుతున్నాం. అదేవిధంగా అంటే రేపు 28వ తేదీన ఈ 7 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? బేసిక్గా ఆల్మోస్ట్ అన్నీ ఒక ఐడియా వచ్చేసి ఉంది చంద్రబాబు గారికి. 1-2 కొన్ని క్రిటికల్స్ ఉంటాయి, అది డైనమిక్గా ఆ టైంలో నిర్ణయాలు తీసుకునే ఉంటాయి. కొన్ని క్రిటికల్ ఇష్యూస్ 1-2 కాన్స్టిట్యుయెన్సీస్లో, అవన్నీ కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు అఫ్కోర్స్ కొన్ని అనౌన్స్ చేయాల్సిన అయితే అనౌన్స్ చేస్తారు. కానీ రేపు ఒకటి ఏమైనా ఉంటే కొన్ని సమన్వయం చేయాల్సిన విషయాలు ఉంటే దాన్ని సమన్వయం చేసి అది కానీ ఇంకో 10-15 రోజుల్లో అన్నీ కానీ క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎంపీ అభ్యర్థి సైతం ఇంకా పెండింగ్లోనే ఉన్నారు. పెండింగ్ అనేది కాదు, ఒక ఆలోచన చేస్తున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది ఏందనేది. కొన్ని నిర్ణయాలు డైనమిక్గా అవతల పార్టీలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కానీ ఒక డైనమిక్గా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏ ప్రత్యర్థిని దింపితే ఎక్కడ బాగుంటుంది, అవన్నీ కానీ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు వాళ్ళు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేస్తున్నారు. వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కూడా అంటారు. మాగుంట వాళ్ళు మన నెల్లూరుకి మీకు తెలియదే ఉంది, సుపరిచితులు. నెల్లూరు, ఒంగోలుకి మంచి సేవలు చేసిన వాళ్ళు, ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు. అటువంటి వాళ్ళు పార్టీలోకి వస్తుంటే మోస్ట్ వెల్కమ్ కదా. అటువంటి వాళ్ళే మనకు కావాల్సింది.
ఇది ఒకరి కడుపు కొట్టే వాళ్ళు కావాల్సింది. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కావచ్చు, ఒకరి కడుపు కొట్టే వాళ్ళు కావాల్సింది. ఒకరికి పెట్టే అలవాటు ఉండే వాళ్ళు ఉంటే రాజకీయాలు బాగుంటాయి. యాజ్ ఏ జిల్లా అధ్యక్షుడిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి అండ్ దేర్ ఫ్యామిలీ ఎవరు వచ్చినా దే ఆర్ మోస్ట్ వెల్కమ్. వాళ్ళకి మేము స్వాగతిస్తాం యాజ్ ఎ పర్సన్. వాళ్ళకి ఏం చేస్తారు, ఏం చేయాలి, ఎక్కడ వాళ్ళని తీసుకుంటే బాగుంటుందా, వాళ్ళు వస్తున్నారా లేదా అనేది అది చంద్రబాబు గారి నిర్ణయం. అలాగే ఇప్పుడు వెంకటగిరికి ఇటీవల చంద్రబాబు నాయుడు వచ్చారు. అంటే అసలు ఆ సభ వెలవెలపోయింది, అసలు జనాలు ఎవరు రాలేదని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కామెంట్ చేశాడు. జనాలు చూసే కళ్ళతో ఉంటాయి. ఇప్పుడు మీరు సాక్షి టీవీ చూస్తే జనాలు కనిపిరు, మా ఏబిఎన్ చూస్తే జనాలు కనిపిస్తారు. ఎందుకంటే ఎవరు ఏ దృష్టిని ప్రొజెక్ట్ చేయాలి, ఒక వ్యక్తిని నిజం చూపించాలనుకునేప్పుడు నిజం చూపిస్తారు. ఒక వ్యక్తి తప్పులు చూపించాలంటే ఒక వస్తువుని హాఫ్ ఎంటీ హాఫ్ ఫుల్ అంటారు. దాన్ని ఏదైనా చెప్పొచ్చు, హాఫ్ ఫుల్ అని చెప్పొచ్చు, హాఫ్ ఎంటీ అని చెప్పొచ్చు. అలాగా చెప్పేవాళ్ళ దృష్టి, చూసేవాళ్ళ కోణం, ఇంకా దాన్ని వాళ్ళ ఇష్టం. ఎవరిని చూసి ఏమైనా అనుకోవచ్చు వాళ్ళు. అజిత్ గారు, ఒకటి, నెల్లూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు. కనీసము మైనార్టీలకు ఒక స్థానమైన తెలుగుదేశం పార్టీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మీరు పార్టీ ఆదేశాల ప్రకారం నడుస్తారు. అంటే మైనార్టీలో అయితే ఒక అసంతృప్తి ఉంది. ఇది అంటే నేనే జిల్లా అధ్యక్షుడిని, నేనే మైనార్టీ కాబట్టి ఈ క్వశ్చన్కి నేను అంత జస్టిఫైయబుల్గా ఆన్సర్ ఇవ్వలేను, అయినా ఇస్తాను. ఇక్కడ దీన్ని ఒక పెద్ద మ్యాగ్నిట్యూడ్లో చూడాలి. ఇది పంచిపెట్టేది కాదు. ఇది ఎన్నికలు, ఈ ఎన్నికల్లో అనేక కోణాల్లో సర్వేస్ చేయడం జరుగుతుంది, అనేక కోణాల్లో అసెస్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని దించి మనం ఒక మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాలి. రాజకీయాల్లో వచ్చిన గోలే అది. ఇప్పుడు అఫ్కోర్స్ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగాలి, కానీ ఈ విధంగానే కాదు, ఇంకో విధంగా కానీ న్యాయం చేసే పద్ధతులు ఉంటాయి. ఎప్పుడు అసలు మేమంటే గెలిస్తే కదా, ఈ పార్టీ అంటూ వచ్చినప్పుడు తప్పకుండా అన్ని సామాజిక వర్గాలకు ఒక న్యాయం చేసే పరిస్థితి. అయితే ఈ ఎన్నికలు నాకౌట్ ఎన్నికలు. ఇది లీగ్ మ్యాచ్ లాంటివి కాదు, నాకౌట్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఏజ్ ఫ్యాక్టరు, తర్వాత మాకు యువ నాయకుడు ఉన్నాడు, అర్థమైందా, ఇప్పుడు అవతల ఉండే జగన్ రెడ్డి, ఈ అన్ని కాంబినేషన్స్లో ఈసారి ఈ రాష్ట్రానికి జగన్ రెడ్డి ప్రభుత్వం తీయాలి, మన ప్రభుత్వం రావాలి. అందుకోసమే అందరు కానీ కలిసి పోరాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాడుకోవచ్చు. ఎందుకు కలుస్తున్నారంటే ఆయనకేదో లబ్ధి చెందొద్దు అనేది కాదు. ఫస్ట్ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలంటే ఏం చేయాలి, దానికోసం అందరూ కానీ వాళ్ళ పార్టీ యొక్క ఐడెంటిటీని కానీ పక్కన పెట్టి కలుస్తున్నప్పుడు, ఉదాహరణకి నాలాంటి వ్యక్తి కానీ నాకు చిన్న నష్టంకి నేను భరించాలి. ఇది ఎప్పుడు జగన్మోహన్ లాంటి ప్రభుత్వాన్ని దింపాలనుకున్నప్పుడు, ఒక మంచి ప్రజాపాలన రావాలనుకున్నప్పుడు చిన్న చిన్న సాక్రిఫైజెస్ అవసరం. అయితే మా కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ప్రజల కోసము, ఈ యొక్క పార్టీ కోసం ఎప్పుడు ఉంటుంది. రెండోది, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగద్ది. ఈ ప్రభుత్వం రాగానే తప్పకుండా వేరే విధాలుగా ఇండైరెక్ట్ నామినేటెడ్లో అన్నిట్లో కానీ అందరికీ ఉంటుంది. నా గురించి చెప్పట్లే నేను. దానికోసం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో కానీ మాట్లాడతాం, లోకేష్తో మాట్లాడి స్టేట్ లెవెల్లో అన్ని కమ్యూనిటీస్ కానీ న్యాయం జరిగేటట్టు చేసేటట్టు చూస్తాం. ఇది పరిస్థితి. రేపు 28వ తేదీన చంద్రబాబు నాయుడు
సభకు 1,50,000 ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దాని ఒక ప్రణాళికను రూపొందించడం. అదేవిధంగా 2024లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క ధ్యేయమని కూడా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గ నాయకులకు న్యాయం జరుగుతుందని కూడా అబ్దుల్ అజీజ్ గారు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.